ఈరోజు రామాపురం బీచ్కి వచ్చామండి. చూడండి, బీచ్ బాగా ప్రశాంతంగా ఉంది. ఈరోజు ఇటువైపు ఓడరేవు బీచ్ ఉంటుంది ఈ సైడు. ఆదివారం శనివారంలో అయితే బాగా జనాలు ఉంటారు. ఈరోజు ఆదివారం కాకపోవడం వల్ల ప్రజలు ఎక్కువ లేరు, పర్యాటకులు. ఓడరేవు బీచ్ ఇటువైపు దగ్గర 3 కిలోమీటర్లు. ఇటు కటారపాలెం బీచ్ వచ్చేసి సుమారు ఇదొక 3 కిలోమీటర్లు. ప్రస్తుతం మనం రామాపురం బీచ్లో ఉన్నాము. రామాపురం బీచ్ ఇది రిసార్ట్లకి ఫేమస్. ఇప్పుడు ఆంధ్ర, గోవా లాగా రిసార్ట్లు ఇక్కడ కూడా బాగా వెలసినాయి. ఎవరికైనా అకామిడేషన్ ఉండడానికి, నైట్ స్టే చేయడానికి ఈ ప్రాంతంలో రామాపురం ఈ పరిసర ప్రాంతాల్లో రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అట్లాగే ఈ వీడియో ప్రస్తుత ఉద్దేశం బీవీ రియల్ ఎస్టేట్ చీరాలండి. మనకి ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లో బీచ్ ఫేస్ కానీ ఇటు కటారపాలెం నుండి ఓడరేవు వరకు దాదాపు 8-10 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. ఈ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎక్కువ భాగం రిసార్ట్లు కడుతున్నారు. దాదాపు 20 రిసార్ట్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఫ్యూచర్లో ఇదేదో టూరిజం శాఖ వాళ్ళు అభివృద్ధి చేస్తారని చెప్పేసి పర్యాటక ప్రాంతంగా గుర్తించి ఏదో అభివృద్ధి చేస్తారని వినికిడి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా జరగలేదు, జరిగిద్దని చెప్తున్నారు. చూద్దాం, భవిష్యత్తు రావాలని కోరుకుందాం. అలా కనుక జరిగితే భవిష్యత్తులో ఆంధ్ర, గోవా లాగా ఈ ప్రాంతం బాగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తుంది. వేసవిలో 4-5 నెలల పాటు విపరీతంగా తెలంగాణ, పల్నాడు ప్రాంతాల నుంచి బాగా ప్రజలు ఇక్కడ సేద తీరుతారు. ఆహ్లాదంగా ఈ సముద్ర తీర ప్రాంతంలో వచ్చి ఈ అలల మధ్యలో మునుగుతూ ఉంటారు. బాగా మంచి రద్దీగా ఉంటుంది. ఆ ముందుకెళ్తే రెవేరా బీచ్, సీ బ్రిడ్జ్ అని 2 పెద్ద రిసార్ట్లు ఉన్నాయి. అట్లాగే కొత్తగా కూడా చాలా కడుతున్నారు. ఫ్యూచర్లో ఇంకా గదులు ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. సుమారు 1500 రూములు ప్రస్తుతం రామాపురం బీచ్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఎవరైనా రిసార్ట్లు భారీ బల్క్ ఇన్వెస్ట్మెంట్ కట్టదలుచుకున్న వారు, రిసార్ట్లు కట్టాలనుకునేటువంటి వారు, స్థలాలు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసి పెట్టుకునేటువంటి వారు నన్ను సంప్రదించవచ్చునండి. ఈ బీచ్ పరిసర ప్రాంతాలు ప్లస్ ఈ బీచ్కి ఎదురుగా లోపల పక్క కంటే 1 కిలోమీటర్ వరకు కూడా రిసార్ట్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ప్లేసు. బీచ్ ఎదురుగా రోడ్ ఫేస్, తార్ రోడ్ ఫేస్ అంటే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. సుమారు ఒక 10 సెంట్ల కాడి నుంచి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి స్థలాలు. ఎవరైనా 10 సెంట్ల నుంచి 20 సెంట్లు, 30 సెంట్లు, లేదు 40 సెంట్లు, 50 సెంట్లు అట్లా అరెకరము, ఆ పైన ఎకరము, లేదు బీచ్కి కొంచెం దూరంగా 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మన దగ్గర బల్క్ ల్యాండ్ దొరికిద్ది. 10 ఎకరాలు, 20 ఎకరాలైనా అవైలబుల్ ఉంది. ఎవరైనా భారీగా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే నన్ను సంప్రదించవచ్చు. బీవీ రియల్ ఎస్టేట్ చీరాల 9182117031. ఈ రామాపురం బీచ్ బాగా డెవలప్ అయింది. రిసార్ట్లు ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాంతంలో. రామాపురం అంటే ఆంధ్ర, గోవా లాగా పేరు వచ్చింది ఇప్పటికి, మినీ గోవా లాగా. ఫ్యూచర్లో రాబోయే 5 ఏళ్లలో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ ప్రాంతంలో. మనకు అన్ని ప్రాంతాలు ఎక్కువగా కూడా రామాపురం ఈ పరిసర ప్రాంతాల్లో ఫుడ్ అకామిడేషను, చిన్న మినీ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అద్దె గదుల్లో దిగే వాళ్ళకి అక్కడే ప్రొవైడింగ్ ఉంటుంది. ఆహారము, ఫుడ్ అంతా దొరికిద్ది, ఏమి ఇబ్బంది లేదు. ఇటువైపు వెళ్తే ఈ తార్ రోడ్డు ఓడరేవు వెళ్తుంది 3 కిలోమీటర్లు. ఇటువైపు కటారపాలెం, పేటపాలెం వెళ్ళచ్చు, ఇది ఒక 3 కిలోమీటర్లు. ఇటు చీరాల వచ్చేసి ఒక 3 కిలోమీటర్లు, బైపాస్లో 4 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి ఎవరైనా కావాల్సిన వారు, స్థలాలు కావాల్సిన వారు, ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వారు నన్ను సంప్రదించవచ్చును. బీవీ రియల్ ఎస్టేట్. ఇది రామాపురం బీచ్ సెంటర్. ఇది ఈ బీచ్ ఏరియాలో ఇటువైపు అన్ని రకాల ఆహార పదార్థాలు, ఫుడ్ దొరుకుతాయి. కావాల్సిన వారు నన్ను సంప్రదించవచ్చును. రిసార్ట్లు కట్టుకోదలుచుకున్నవారు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చును. ఇది రామాపురం బీచ్.
ఈ పరిసరాల్లో తార్ రోడ్డు కానుకొని కానీ ఇంకా లోపల పక్క కానీ ఎవరికైనా స్థలాలు కావాల్సి ఉంటే నన్ను సంప్రదించవచ్చును. బీవీ రియల్ ఎస్టేట్ చీరాల 9182117031. ఓకే అండి.